బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత నెల జూన్ 12న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయ్యి 241 మంది చనిపోయారు. అయితే ఆ ఘటన జరిగి ఎగ్జాక్ట్గా ఒక నెల అవుతుంది. అయితే అప్పటి నుంచి కూడా ఈ ప్రమాదం ఎలా జరిగింది అని చెప్పి కూడా రకరకాల క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అయితే రీసెంట్గా దీనికి సంబంధించి ఒక ప్రాథమిక అంచనా అంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత కూడా దానికి సంబంధించిన కొన్ని కారణాలు, అంటే ఇది పూర్తి స్థాయి దర్యాప్తు కాదు కానీ కొన్ని కారణాలు చూపిస్తూ కూడా ఒక నివేదికను బయటపెట్టారు అధికారులు. అందులో ఫ్యూయల్ స్విచ్ ఏదైతే ఉంటుందో ఆ స్విచ్ ఆఫ్ అయి ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా ఒక నివేదికను బయటపెట్టారు. అయితే అప్పటి నుంచి కూడా రకరకాల ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. చాలామంది రకరకాల సంచలనమైన ఆరోపణలు చేస్తున్నారు. అదేంటంటే కాక్పిట్లో పైలట్ల కాన్వర్సేషన్ అయితే ఉంటుందంటే ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి కూడా ఒక పైలట్ ఏమో ఫ్యూయల్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేసావంటే ఇంకొక పైలట్ నేను ఆఫ్ చేయలేదు అంటాడు. సో దీనికి సంబంధించి కూడా వాళ్ళు రిపోర్ట్లో కూడా దీన్ని మెన్షన్ చేశారు. అయితే అది అప్పటి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా రకరకాల ఊహాగానాలు, చాలా వరకు కూడా కొన్ని సంచలనమైన ఆరోపణలు చేస్తున్నారు. అదేంటంటే అందులో ఒకటి, కావాలనే పైలట్ తనకు తాను ఆత్మహత్య చేసుకోవాలనే కోణంలోనే ఆ ఫ్యూయల్ స్విచ్ని ఆఫ్ చేసి ఉంటాడు అంటూ కూడా చాలామంది ఎలాంటి ప్రూఫ్ లేని కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అయితే అది కరెక్ట్ కాదని ఇప్పటికే పైలట్ల సంఘం బయటకు వచ్చి కూడా చాలా తీవ్రంగా స్పందించింది. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంపై చాలామంది కొన్ని సంచలనమైన ఆరోపణలు చేస్తున్నారు. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు ఆపేసి ఉండడంపై విభిన్న వాదనలు, అదేవిధంగా కొత్త కొత్త ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. పైలట్ సూసైడ్ అన్న అంశంపై చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడుస్తుంది. అయితే ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ పైలట్ అసోసియేషన్ బయటకు వచ్చి కూడా చాలా పెద్ద మొత్తంలో దాన్ని ఖండించడం జరిగింది. అయితే కేవలం 32 సెకండ్లలోనే ఫ్లైట్ కూలిపోవడంతో దానికి సంబంధించి ఆ ఇద్దరు పైలట్ల ఫొటోస్ కూడా మనం చూస్తున్నాము. కేవలం 32 సెకండ్లలో ఫ్లైట్ కూలిపోవడంలో ఫ్యూయల్ స్విచ్లను ఎందుకు ఆపేశావంటూ కూడా ఆ పైలట్లు మరో పైలట్ని ప్రశ్నించడంతో ఊహాగానాలు బయటకు వచ్చాయి. అవన్నీ ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు అంటూ కూడా ఇప్పటికే ఐసీపీఏ ఖండించింది. అయితే జూన్ 12న బోయింగ్ 787 AI-171 విమానం ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదం జరిగిన తర్వాత రకరకాల ఊహాగానాలు బయటకు వచ్చాయి. అయితే మొన్న ఒక నివేదిక బయటకు వచ్చింది. ఆ నివేదికలో ముఖ్యంగా ఫ్యూయల్ స్విచ్ ఏదో ఉంటుందో అది ఆఫ్ అయిన కారణంగానే కావలసిన మోతాదులో ఇంజన్కి ఫ్యూయల్ సప్లై కాలేదు. దాని కారణంగానే ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయిందంటూ కూడా ఆ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ రైజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఆ ఫ్యూయల్ స్విచ్ అసలు ఎలా ఆఫ్ అయింది? అలా ఆఫ్ అయిన కారణంగానే 2 ఇంజన్స్కి ఫ్యూయల్ అందలేదు. ఆ తర్వాత ఫస్ట్ ఒక ఇంజన్ ఆఫ్ అయిపోయింది, ఆ తర్వాత 2 ఇంజన్ కూడా ఆఫ్ అయిపోయింది. ఆ తర్వాత వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, కేవలం 10 సెకండ్ల వ్యవధిలోనే ఆ ఫ్లైట్ అనేది క్రాష్ ల్యాండ్ అయిపోయింది. సో దానికి సంబంధించి కావాలనే పైలట్లు ఆత్మహత్య చేసుకోవడానికి వాళ్ళు ఆ స్విచ్చెస్ని ఆఫ్ చేశారంటూ కూడా చాలామంది ఎలాంటి ఆధారాలు లేని కొన్ని బేస్లెస్ క్లెయిమ్స్ని చేస్తూ, కొన్ని బేస్లెస్ ఆరోపణలు చేస్తూ వాళ్ళు పెద్ద ఎత్తున పైలట్ల పైన దాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఐసీపీఏ, ఇది పైలట్ల అసోసియేషన్, వాళ్ళు బయటకు వచ్చి ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే నివేదిక వచ్చిందో అది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే, దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సి ఉంది. ఆ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగకముందే అలా ఎలా పైలట్లకు సంబంధించి వాళ్ళపైన అభియోగాలు ఎలా మోపుతారంటూ కూడా ఐసీపీఏ కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఖండించింది. ఎందుకంటే నిజంగానే ఏదైతే ఫ్యూయల్ స్విచ్ ఉందో దానికి సంబంధించి ఆ ఫ్లైట్లో ఉన్న ఫ్యూయల్ స్విచ్ని కూడా ఇంతకుముందు దాన్ని మార్చారు. అంటే ఆ ఫ్యూయల్ స్విచ్ ఒకసారి డ్యామేజ్ అయిపోయింది అండ్ మరొకసారి దాన్ని మార్చారంటూ కూడా ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. సో అక్కడ మార్చిన తర్వాత కూడా ఆ ఫ్యూయల్ స్విచ్లోనే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరు పైలట్లు కూడా తమకు తెలియకుండానే అది కట్ ఆఫ్ మోడ్లో ఉండడం అనేది నిజంగా అదొక యాక్సిడెంటల్గా జరిగి ఉండొచ్చు అని కూడా ఇప్పటికే చాలామంది చెప్తున్నా కూడా కావాలనే దాన్ని పైలట్ల పైన ఆ అభియోగాన్ని మోపే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించుకోండి అంటూ కూడా ఐసీపీఏ బయటకు వచ్చి దాన్ని ఖండించింది. పైలట్లు అలా చేయడానికి వాళ్ళకు అలా చేసి ఉండరంటూ కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే అంతమంది ప్రాణాలను తీయడం చాలా అంతలా తీసి పాడేయలేము. సూసైడ్ అనే ఒక పదాన్ని తీసుకొచ్చి
అలా వాళ్ళ పైన ఆపాదించడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా ఐసీపీఏ దాన్ని తీవ్రంగా ఖండించింది. అయితే ఆ రోజు ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇవాల్టి వరకు కూడా రకరకాల ఊహాగానాలు, ప్రతి ఒక్కరు తమను తాము ఒక సైంటిస్ట్ లాగా ఊహించుకొని ఆ పక్షుల కారణంగా జరిగి ఉండొచ్చు, లేదా దాని కారణంగా దీని కారణంగా ఎలాంటి ప్రూఫ్ లేకుండా తమకు నచ్చినట్టు తాము చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఒక నివేదిక వచ్చిన తర్వాత రీసెంట్గా అధికారులు ఒక నివేదికను బయటపెట్టారు. ఫ్యూయల్ స్విచ్కి సంబంధించి ఆ ఫ్యూయల్ స్విచ్ ఏదైతే ఉందో అది రన్ మోడ్లో కాకుండా కట్ ఆఫ్ మోడ్లో ఉంది. దాని కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అండ్ ఆల్సో ఇది పూర్తి స్థాయి దర్యాప్తు కాదు, ఇంకా దర్యాప్తు జరుగుతుంది. అయితే ఆ పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిన తర్వాత ఈ ప్రమాదానికి గల కారణాలు పూర్తి స్థాయిలో అందిస్తాము, అతి త్వరలో చెప్తాము అంటూ కూడా అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా దీన్ని ఒక ఆత్మహత్య అనే ఒక యాంగిల్ని తీసుకొచ్చి దాన్ని పైలట్ల పైన రుద్దే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా ఐసీపీఏ దీన్ని ఖండించింది, పైలట్ల అసోసియేషన్ దీన్ని ఖండించింది. అయితే ఫర్దర్గా ఇది పూర్తి స్థాయిలో దర్యాప్తు కాలేదు, దర్యాప్తు అయిన తర్వాత దీనికి సంబంధించి మాట్లాడాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే పైలట్లవి కూడా వాళ్ళవి కూడా ప్రాణాలు, అండ్ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎలాంటి ఆధారాలు లేకుండా అలా పైలట్ల పైన చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి. అలా ఇద్దరు వ్యక్తులను వాళ్ళ ఫొటోస్ని చూపిస్తూ వాళ్ళు కావాలని ఇద్దరిలో ఒకరు ఇలా ఇంతమంది మరణానికి కారకులు అయ్యారంటూ కూడా వాళ్ళ ఫొటోస్ని చూపిస్తూ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా దీన్ని పైలట్ల అసోసియేషన్ దీన్ని తీవ్రంగా ఖండించింది. అయితే మనం చూసాము ఆ స్విచ్ అనేది కట్ ఆఫ్ మోడ్లో వెళ్ళిపోయిన తర్వాత విమానం ఏ రకంగా ప్రమాదానికి గురైందో కూడా మనకు అక్కడ చాలా స్పష్టంగా కూడా కనిపించింది. అయితే అక్కడ కాక్పిట్లో జరిగిన సంభాషణ, రెండు పైలట్ల మధ్య జరిగిన సంభాషణలో కూడా ఒక పైలట్ మరొక పైలట్ని నువ్వు ఎందుకు ఆఫ్ చేశావు అనే ఒక క్వశ్చన్ వినిపిస్తుంది. అయితే దానికి రెస్పాండ్ ఇస్తూ మరొక పైలట్ నేనేం చేయలేదు, నేను ఆఫ్ చేయలేదు అంటూ కూడా మరొక పైలట్ చెప్తాడు. సో ఆ రెండు సంభాషణ ముగిసిన తర్వాత వాళ్ళు ఏటీసీకి కాల్ చేసే ప్రయత్నం చేస్తారు, ఏటీసీకి మేడే కాల్ చేస్తారు. అయితే మేడే కాల్కి అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చే లోపే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలా కొద్దిసేపటికే ఆ ఫ్లైట్ అనేది మనం విజువల్స్లో కూడా చూసాము, వాళ్ళు అక్కడికి దాన్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. మరొకసారి దాన్ని ఆ కట్ ఆఫ్ నుంచి రన్ మోడ్లోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ఇంజన్స్ ఆన్ అవ్వకపోవడం, తగిన స్పీడ్ అనేది ఆ ఫ్లైట్ అనేది అందుకోకపోవడంతో ఆ ఫ్లైట్ కాస్త కిందికి దిగుతూ అక్కడే ఉన్న ఒక బిల్డింగ్, హాస్పిటల్ బిల్డింగ్కి తగులుకొని క్రాష్ ల్యాండ్ అయింది. అయితే దానికి సంబంధించి కూడా ఇప్పటికే చాలా వరకు కూడా అధికారులు కూడా చెప్తున్నారు ఇది మొత్తం మీద ప్రాథమిక అంచనా మాత్రమే, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగలేదంటూ కూడా చెప్తున్నారు. దర్యాప్తు జరగకముందే ఇలా పైలట్ల పైన దాన్ని అభియోగం మోపడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ కూడా పైలట్ల సంఘం కూడా బయటకు వచ్చి దీన్ని తీవ్రంగా ఖండించింది. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్తున్నా కూడా మాట వాస్తవమే, ఎందుకంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగలేదు. అలా దర్యాప్తు జరగక ముందే ఇద్దరు వ్యక్తుల ఫొటోస్ని చూపిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దాన్ని చూస్తుంటారు. వాళ్ళకి అది చాలా బాధ కలిగించే అంశం. సో ఎలాంటి ప్రూఫ్లు లేకుండా పైలట్లు అలా చేశారు, వాళ్ళ కారణంగానే ఇంత పెద్ద ఘోరం జరిగిందంటూ కూడా వాళ్ళను ఆరోపించడం నిజంగా కరెక్ట్ కాదంటూ కూడా పైలట్ల సంఘం కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది. అయితే నిజంగానే ఒక నివేదిక పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. ఆ దర్యాప్తు జరిగిన తర్వాతనే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూసాం నిన్న కూడా పైలట్లను ఉద్దేశిస్తూ చాలామంది డిబేట్లకు సంబంధించి కూడా ఎవరికి వాళ్ళు ఊహించుకొని వాళ్ళ కారణంగానే ప్రమాదం జరిగింది, వాళ్ళ కారణంగానే వాళ్ళు అందులో ఒక వ్యక్తి ఇన్ని వందల మంది ప్రాణాలకు కారకుడు అని చెప్తూ కూడా చాలామంది చాలా దురుసుగా మాట్లాడిన వీడియోస్ కూడా మనం చూసాం. సో దానికి సంబంధించి కూడా ఐసీపీఏ ఖండించి అలా మాట్లాడకండి, ఏదైనా ప్రూఫ్ ఉంటే ప్రూఫ్తో రండి అంటూ కూడా దీన్ని చాలా తీవ్రంగా ఐసీపీఏ ఖండించింది.